సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీనా. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కడదాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతా ఉంది. చెర్రీ గురించి అందరూ అలా మాట్లాడుకోవడానికి ఇద్దరు పెద్ద నిర్మాతలు నడుం కట్టుకోవడమే ప్రధాన కారణంగా కనబడుతుంది. ఆ నిర్మాతలు ఇద్దరూ కూడా రామ్ చరణ్ గురించి ఉన్నవి లేనివి ఎన్నో చెప్పి మిగతా వాళ్ళందరికీ బోల్డ్ అంతా అసూయ పుట్టిస్తున్నారు. వాళ్ళు చెప్తున్న మాటలు విని అరే ఇలాంటి హీరోతో సినిమా చేసే అవకాశం మాకెప్పుడు వస్తుంది అని నిర్మాతలు ప్రొడ్యూసర్స్ తెగ ఉత్సాహపడిపోతున్నారు. వీలైన అన్ని ఛానల్స్ ని ఉపయోగించుకుని ఎట్టయినా రామ్ చరణ్ ని కలిసి ఏదో రకంగా బుజ్జగించి చెర్రీ బాబుతో ఒక్క సినిమా అయినా చెయ్యాలి అని లైఫ్ టైం డ్రీమ్ ని పెట్టేసుకుంటున్న నిర్మాతల సంఖ్య పెరిగిపోతుంది అని ఫిలిం నగర్ లో టాక్ వినపడుతుంది. ఇంతలా మిగతా వాళ్ళు కింద మీద పడిపోవడానికి ఆ ఇద్దరు నిర్మాతలు ఏం చెప్తున్నారు అని తెలుసుకోవాలను కదా. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. మా చెర్రీ బాబు బంగారు కొండ. నిర్మాతని ఇంత చక్కగా చూసుకునే స్టార్ హీరోని ఈ మధ్య కాలంలో మేమెక్కడా చూడలేదబ్బా. ఏం వినయం, ఏం విధేయత, ఏం సంస్కారం, ఏం సంప్రదాయం, ఒకటా రెండా మంచి లక్షణాలన్నీ పోత పూసిన మనిషి అని వాళ్ళు పొగుడుతుంటే అదో రకమైన వైబ్రేషన్ కలుగుతుంది అని మిగతా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పోతే ఇంతలా మాట్లాడుతున్న నిర్మాతలిద్దరు ఎవరు అని తెలుసుకోవాలని కుతూహలం సహజంగానే ఉంటుంది. ఆ పాయింట్ కి వచ్చేద్దాం. వాళ్ళిద్దరు ఎవరు అంటే ఒక ఆయన బడా మెగా ప్రొడ్యూసర్ బండ్ల గణేష్, రెండో ఆయన డివివి దానయ్య. ఈ మధ్య బండ్ల గణేష్ తో రామ్ చరణ్ గోవిందుడు అందరూ వాడేలే సినిమా తీశాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినంత ఫలితాన్ని దక్కించుకోలేదు. కొంత నష్టాన్ని కూడా చవిచూడాల్సిన పరిస్థితి వచ్చింది. సాధారణంగా నష్టం వస్తే భరించాల్సింది నిర్మాత. కానీ గోవిందుడు అందరూ వాడేలే సినిమాకి సంబంధించి నష్టంలో రామ్ చరణ్ కూడా భాగం తీసుకున్నాడంట. ఈ విషయాన్ని చెప్పే రామ్ చరణ్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు బండ్ల గణేష్. ఏ హీరో అండి ఇలా చేసేది? నిర్మాతల శ్రేయస్సు కోరుకునే హీరోలే నిజమైన స్టార్ హీరోలు. మెగా పవర్ స్టార్ ని ఎంత పొగిడినా తక్కువే. చిన్న వయసులోనే ఎంత సంస్కారం రావటం మామూలు విషయం కాదు అని వివత్సంగా పొగిడేస్తున్నాడు. అలానే ఇప్పుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ కొత్తగా నటిస్తున్న సినిమాకి నిర్మాత డివివి దానయ్య. ఈ సినిమాకి సంబంధించి కూడా రామ్ చరణ్ ఒక హీరోలా కాకుండా ఒక నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ బడ్జెట్ విషయంగా నిర్మాత మీద భారీ బరువులు పడకుండా బోల్డ్ అంత కేర్ తీసుకుంటున్నారు అని తెలుస్తుంది. ఆ విషయాన్ని డివివి దానయ్య గారి చాలా చోట్ల చెప్పుకుంటూ మురిసిపోతున్నారంట. నిర్మాతల నుండి ఈ రకమైన ఇంప్రెషన్ దక్కించుకుంటున్నప్పుడు మిగతా నిర్మాతలకు కూడా ఆశ ఉంటుంది కదా ఇలాంటి హీరోతో సినిమా చేయాలని. ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం రామ్ చరణ్ వ్యవహరిస్తున్న తీరు నిజంగా అభినందనీయం. సినిమా కథతోనూ కాంబినేషన్లతోనూ హీరోకి సంబంధం ఉన్నప్పుడు బడ్జెట్ తో కూడా ఆ హీరో సంబంధం పెట్టుకోవాలి. అప్పుడు అనవసరమైన ఖర్చును తగ్గించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. చాలా వరకు నిర్మాతలు సేఫ్ వెంచర్స్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ సినిమా ఫెయిల్ అయినా తక్కువ నష్టాలతో బయటపడే అవకాశం ఉంటుంది. అదే హిట్ అయితే ఊహించిన విధంగా లాభాలు తీసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి రామ్ చరణ్ ఒక మంచి దారిలోనే వెళ్తున్నారు అనిపిస్తుంది. ఈ దారిలో వెళుతూ ఆయన కొన్ని సక్సెస్లు సాధించి మిగతా వాళ్ళకి ఆదర్శంగా నిలవాలి అని కోరుకుందాం. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. మిస్టర్ బీనా టాకీస్ రాజా. థ్యాంక్ యూ.